హాయ్! ఈరోజు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎలాంటి డౌట్ లేకుండా ప్రతిరోజు తినగలిగే ఒకే ఒక్క బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టండి. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పెసల్లో. ముందుగా ఈ గ్లాస్‌తో 3 గ్లాసుల పెసలు తీసుకోవాలి. అలాగే గ్లాసున్నర బియ్యాన్ని తీసుకోవాలి. మీరు అచ్చం పెసలతో చేసుకొని తింటా అంటే ఇంకా మంచిదండి, మీ ఇష్టం. అలా కూడా చేసుకొని తినొచ్చు. శుభ్రంగా కడుక్కొని మనం బియ్యానికి కట్టెసరు అని పోస్తారు కదా, అలా కట్టెసరు చూసుకొని పోసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి, వాటర్ మిగలకుండా. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకొని మూత పెట్టుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లారి పొద్దున్నే నానిపోయిన తర్వాత పెసలు ఇలా ఉంటే బాగా నానిపోయాయండి పెసలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పెసలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మనం పెసలు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళనే వేసుకోండి. పప్పు ఇలా మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పట్టండి, కరెక్ట్గా సరిపోతాయి. చూసారా పేస్ట్ ఎంత సాఫ్ట్గా బాగా వచ్చిందో. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా అలాగే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి. లేదంటే మీరు దోశ వేసుకున్నప్పుడు దోశ పైన అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నాకు మార్నింగ్ అంత టైం ఉండదు కదా, అందుకని నేను మిక్సీకే వేసుకుంటాను. ఇలా మెత్త పేస్ట్ వచ్చేంత వరకు పట్టుకోవాలి. దీన్ని కూడా గిన్నెలోకి తీసుకొని మనం పెసలు నానబెట్టుకున్న నీళ్ళేనండి ఇవి, వీటిని వాటితోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం. కొన్ని వేసుకొని ఇలా మిక్సీ గిన్నెని కడుక్కొని దాంట్లో పోసుకొని, ఈ వాటర్ని నేను వేస్ట్గా పడేయనండి, చట్నీ పట్టుకుంటాను లేదా రైస్లోకి పోస్తాను. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని తవా హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, నేను పిల్లల కోసం వేసుకుంటున్నాను. తవా బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశ బ్యాటర్ని తీసుకొని దోశలాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి దోశని, హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కాలిపోతుంది, దోశ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కాలి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకొని తీసేసుకోవాలి. అంతేనండి. అలాగే మరొక దోశను వేసుకుందాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. కొంచెం స్లోగా తీయండి, లేదంటే దోశలు తిరిగిపోతూ ఉంటాయి. 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి. అంతేనండి, రుచికరమైన పెసరట్టు రెడీ. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి.
సూపర్ ఉందండి దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.